భారతీయ మహిళల కథ అంటే అది కేవలం అణచివేత కథ మాత్రమే కాదు, అది తిరుగుబాటు కథ, సాధికారత కథ. వేదవ్యాస అకాడమీకి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం పితృస్వామ్య సంకెళ్లను తెంచుకుని సమానత్వం వైపు సాగిన మన భారత మహిళా ఉద్యమం యొక్క సుదీర్ఘ ప్రయాణం గురించి తెలుసుకుందాం. సరే, మన ప్రయాణాన్ని ఇలా దశల వారీగా చూద్దాం. అసలు ఈ పోరాటం ఎలా మొదలైంది? సామాజిక సంస్కరణల నుంచి మొదలై స్వాతంత్ర్య సంగ్రామంలో ఇది ఎలా భాగమైంది? మరి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా స్వయం ప్రతిపత్తి కోసం ఎందుకు పోరాడాల్సొచ్చింది? రండి, ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం. భారతదేశంలో మహిళల చరిత్ర అంటే అదేదో ఇంటి 4 గోడల మధ్య నడిచిన కథ కాదు. అది శతాబ్దాలుగా సాగుతున్న అణిచివేతపై అల్లుపెరగని ఒక పోరాట గాథ. మరి ఇంత పెద్ద ప్రయాణాన్ని సులభంగా అర్థం చేసుకోవాలంటే మనం దీన్ని ఓ 3 ప్రధాన దశలుగా విభజించి చూద్దాం. ఇక మొదటి దశ, ఇది 19వ శతాబ్దపు సంస్కరణల శకం. ఇక్కడొక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఈ ఉద్యమానికి తొలినాళ్లల్లో పురుష సంస్కర్తలే నాయకత్వం వహించారు. వాళ్ల పోరాటమంతా కూడా మహిళలకు కనీస హక్కులైన, అంటే జీవించే హక్కు, చదువుకునే హక్కు, వీటినందించడంపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. రాజా రామ్మోహన్ రాయ్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ళు జాతీయ స్థాయిలో ఈ మార్పుకు పునాది వేశారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో అయితే కందుకూరి వీరేశలింగం గారు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా, వితంతు పునర్వివాహాల కోసం చేసిన పోరాటం ఒక చారిత్రాత్మక మలుపు అని చెప్పాలి. ఈ పోరాటాల వల్లే కొన్ని చారిత్రాత్మక విజయాలు కూడా సాధ్యమయ్యాయి. 1829లో వచ్చిన సతీసహగమన నిర్మూలనా చట్టం మహిళ బతకడమనేది ఒక నేరం కాదని చాలా స్పష్టంగా చెప్పింది. ఆ తర్వాత బాలికల కోసం పాఠశాలలు, వితంతు పునర్వివాహ చట్టాలు, ఇవన్నీ ఆధునిక మహిళా హక్కుల పోరాటానికి ఒక బలమైన పునాది వేశాయన్నమాట. అయితే ఈ సంస్కరణల శకంలో ఒక మహిళ స్వయంగా ముందుకు వచ్చి చరిత్రనే మార్చేశారు. ఆమె సావిత్రీబాయి ఫూలే. తన భర్త జ్యోతిరావు ఫూలేతో కలిసి 1848లో బాలికల కోసం దేశంలోనే మొట్టమొదటి పాఠశాలను ఆమె ప్రారంభించారు. ఎంతోమందికి అక్షరాల వెలుగును పంచారు. అందుకే ఆమెను భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయునిగా మనం సగర్వంగా గుర్తుంచుకుంటాం. సరే, ఇప్పుడు సామాజిక సంస్కరణల నుంచి ఈ పోరాటం ఇంకో మెట్టు పైకెక్కింది. అదే రెండో దశ, అంటే మన స్వాతంత్ర సంగ్రామ సమయం. ఈ దశలో మహిళలు కేవలం హక్కుల కోసం పోరాడటమే కాదు, ఏకంగా దేశ విముక్తి కోసం రాజకీయాల్లోకి చాలా చురుగ్గా ప్రవేశించారు. ఈ చైతన్యానికి స్ఫూర్తినిచ్చిన వ్యక్తి మహాత్మాగాంధీ. ఆయన ఇచ్చిన ఒక్క పిలుపుతో లక్షలాది మంది మహిళలు ఇంటిగడప దాటి స్వాతంత్ర్య సమరంలో సైనికుల్లా ముందుకు దూకారు. సత్యాగ్రహాలు, నిరసన ప్రదర్శనలకు వాళ్లే నాయకత్వం వహించారు. కేవలం వీధుల్లో పోరాడటమే కాదు, తమ హక్కుల కోసం మహిళలు సంఘటితం కావటం, అంటే ఒకటిగా చేరడం కూడా మొదలైంది. 1917లో అనీ బెసెంట్ గారు స్థాపించిన విమెన్స్ ఇండియా అసోసియేషన్ ఈ సంఘటిత శక్తికి వేసిన మొదటి అడుగు. రాజకీయ చైతన్యంలో మరో కీలకమైన విజయం 1921లో వచ్చింది. మద్రాస్ ప్రెసిడెన్సీలో మహిళలకు ఓటు హక్కు లభించింది. ఇది కేవలం ఓటు హక్కు మాత్రమే కాదు, దేశ భవిష్యత్తును నిర్మించడంలో తమకు కూడా పాత్ర ఉందని మహిళలు గట్టిగా చాటిచెప్పిన సందర్భమిది. ఈ విజయం దేశవ్యాప్తంగా ఎంతో స్ఫూర్తినిచ్చింది. ఇక ఈ దశలో అయితే సరోజినీ నాయుడు, విజయలక్ష్మి పండిట్ లాంటి ఎందరో మహిళా నాయకురాళ్లు ముందుకొచ్చారు. వీళ్లలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ముత్తులక్ష్మీరెడ్డి గారి గురించి. ఆమె భారతదేశపు మొట్టమొదటి మహిళా శాసనకర్తగా ఏకంగా చరిత్ర సృష్టించారు. మనకు స్వాతంత్ర్యం వచ్చింది, కాని మహిళల పోరాటం ఆగిందా? లేదు, అది ఒక కొత్త రూపం తీసుకుంది. అదే మూడో దశ. ఈ దశలో మహిళలు ఇతరుల నాయకత్వం కోసం ఎదురుచూడలేదు. వాళ్ల సమస్యలపై వాళ్లకు వాళ్లే స్వతంత్రంగా ఉద్యమాలను నడిపించారు. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యమైతే వచ్చింది, కాని మహిళలకు సామాజిక సమానత్వం పూర్తిగా లభించిందా? హింస, వివక్ష ఇవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. సరిగ్గా ఈ ప్రశ్నే మూడో దశ ఉద్యమాలకు దారితీసింది. ఈ దశలో ఉద్యమాలు నగరాల నుంచి పల్లెటూళ్లకు పాకాయి. అట్టడుగున ఉన్న మహిళలు తమ రోజువారీ సమస్యలపై గట్టిగా గళం విప్పారు. పర్యావరణం కోసం చిప్కో ఉద్యమం, మద్యపానంపై సారా వ్యతిరేక ఉద్యమం, లైంగిక హింసకు వ్యతిరేకంగా మథురా కేసు, హక్కుల కోసం షాబానా కేసు, ఇలా ప్రతి ఉద్యమం దేశం మొత్తాన్ని ఆలోచింపజేసింది. ఇందులో
చిప్కో ఉద్యమం చాలా ప్రత్యేకం. ఉత్తరాఖండ్లో గౌరీదేవి నాయకత్వంలో మహిళలు చెట్లను నరకకుండా కాపాడటానికి వాటిని అక్షరాలా హత్తుకున్నారు. ఇది పర్యావరణ స్పృహతో సాగిన మహిళా ఉద్యమానికి ఒక గొప్ప ఉదాహరణ. అలాగే మన ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా దూబగుంట అనే ఒక చిన్న గ్రామంలో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం చూస్తుండగానే రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మద్యపాన నిషేధానికి దారితీసింది. ఇది మహిళల ఐక్యతకు నిజమైన నిదర్శనం. ఇక ప్రస్తుతం 21వ శతాబ్దంలోకి వస్తే ఈ పోరాటం మరో రూపం తీసుకుంది. నేటి మహిళలు కేవలం చట్టాలు, రక్షణ కోసమే కాదు, సమాజంలో పురుషులతో సమానమైన గౌరవం కోసం పోరాడుతున్నారు. 2012 ఢిల్లీ నిర్భయ ఘటన దేశం మొత్తాన్ని కదిలించివేసింది. ఆ ఆగ్రహ జ్వాలల నుంచే పుట్టింది 2013 నిర్భయ చట్టం. లైంగిక హింసకు వ్యతిరేకంగా రూపొందించిన అత్యంత కఠినమైన చట్టాల్లో ఇది ఒకటే. ఇక డిజిటల్ యుగంలో వచ్చిన అతిపెద్ద విప్లవం #మీటూ. పని ప్రదేశాల్లో ఏళ్ల తరబడి మూసివేయబడిన ఎన్నో నోళ్లను ఈ ఒక్క హ్యాష్ట్యాగ్ తెరిపించింది. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తమ గళాన్ని వినిపించడానికి మహిళలకు దొరికిన ఒక శక్తివంతమైన ఆయుధమిది. రాజకీయంగా మహిళలకు బలాన్నిచ్చే దిశగా పడిన మరో చారిత్రాత్మక అడుగు నారీ శక్తి వందన్ అధినియం. దీని ద్వారా ఇకపై చట్టసభలలో మహిళలకు 33% రిజర్వేషన్లు లభించనున్నాయి. దేశ నిర్ణయాధికారంలో మహిళలకు ఇది సరైన వాటాను ఇస్తుందన్నమాట. ఇన్ని దశలు, ఇన్ని పోరాటాలు, ఈ సుదీర్ఘ ప్రయాణాన్ని చూశాక మనందరికీ ఒక ప్రశ్న వస్తుంది. అసలీ పోరాటం అంతిమ లక్ష్యమేంటి? కేవలం హక్కులు సాధించడమేనా? కాదు. ఈ వాక్యం ఈ ఉద్యమం యొక్క అసలు అర్థాన్ని చెబుతుంది. ఇది కేవలం హక్కుల కోసం చేస్తున్న యుద్ధం కాదు, ప్రతి మహిళ తలెత్తుకుని గౌరవంగా బతకడం కోసం సాగుతున్న ఒక నిరంతర ప్రయాణం. మనం ఈరోజు అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, అవకాశాల వెనుక తరతరాలుగా ఎందరో మహిళలు చేసిన త్యాగాలు, పోరాటాలు ఉన్నాయి. భవిష్యత్తులో లింగ వివక్షలేని సంపూర్ణ సమానత్వ సమాజాన్ని నిర్మించడమే వారికి మనం అర్పించే నిజమైన నివాళి. ఈ విశ్లేషణను మాతో కలిసి చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం వేదవ్యాస అకాడమీ ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ